హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పీకే ఫుడ్స్ డైలీ వ్లాగ్స్ ఛానల్. ఇదేంటి బుక్ అంటే గర్భిణీ స్త్రీలకైతే తెలుస్తుంది, ఆల్రెడీ పిల్లలు కన్న వాళ్ళకి తెలుస్తుంది, స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే తెలీదు. ఇది మాతా శిశు సంరక్షణ కార్డు, ఎంసీపీ కార్డు అన్నట్టు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం. అంటే డెలివరీ అయ్యే వాళ్ళకి, ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్కి ఆశా వర్కర్లు ఇంటి దగ్గరికి వచ్చి పేరు నమోదు చేసుకొని అంగన్వాడీలో మన పేరు ఎక్కించుకున్న తర్వాత ఈ బుక్ ఇస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒకసారి ఈ బుక్ వివరాలు ఒకసారి చూద్దాము. జననీ సురక్ష యోజన, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించినందుకు అర్హత ఉన్న గర్భిణీ స్త్రీకి పారితోషికం. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్. 2-3వ త్రైమాసికంలో ఉన్న గర్భిణీ స్త్రీ ప్రతి నెల 9వ తేదీన డాక్టర్చే ఒక్కసారైనా పరీక్ష చేయించుకోవాలను. జనని శిశు సురక్ష కార్యక్రమం, గర్భిణీ స్త్రీకి ఉచిత ప్రసవం, ఉచిత సిజేరియన్ ఆపరేషన్, ఉచిత మందులు, ఉచిత పరీక్షలు అంటే స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్ అన్నీ చేస్తారు. ఉచిత భోజన సదుపాయం, ఉచిత రక్త మార్పిడి, ఉచిత రవాణా. అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువుకి పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు ఉచిత మందులు, ఉచిత పరీక్షలు, ఉచిత రక్త మార్పిడి, వాడుక ఖర్చుల నుండి మినహాయింపు, ఉచిత రవాణా. అంటే నార్మల్ డెలివరీ వల్ల కలిగే ఉపయోగాలన్నీ ఇందులో ఉన్నాయి చూడండి. ఆసుపత్రి ఉండే సమయం తగ్గుతుంది, రికవరీ సమయం తగ్గుతుంది, పెద్ద ఆపరేషన్ వల్ల ప్రమాదాలు ఉంటాయి, తక్కువ ఖర్చులో డెలివరీ అయిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గర్భిణీ సమయంలో మహిళా ఆరోగ్య కార్యకర్తచే పరీక్షలు చేయించుకోవాలను. నెలలు 1వ నెల, 2వ నెల, 3వ నెలలో వాంతులు వస్తాయి అన్నట్టుగా ఈ పిక్చర్లో చూపించారు. 4వ నెల, 5వ నెల, 6వ నెల, 9వ నెల, 8వ నెల చూడండి. గర్భవతి పరీక్షలు. గర్భ నిర్ధారణ అయిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్ష చేయించుకోవాలను. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా చిత్రంలో చూపిస్తున్నట్టు మనకు మొత్తం ఈ టెస్టులన్నీ చేసినవి అన్ని ఇందులో రాస్తారు. మొదటి త్రైమాసిక, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ అంటారు కదా. బేబీ ఎంత వెయిట్ ఉండాలి, ఏ వారంలో ఎన్ని వారాలకి ఎంత వెయిట్ ఉండాలి, ఏమేమి ఇంజెక్షన్లు వేసుకోవాలి. అంటే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీకి ఖచ్చితంగా ఇంజెక్షన్స్ వేస్తారు కదా ఫ్రెండ్స్, టీకాలాగా. చూడండి ఏ ఇంజెక్షన్లు ఎలా వేస్తారు, ఐరన్ ఫోలిక్ మాత్రలు, ట్యాబ్లెట్లు ఎలా వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, కాల్షియం ట్యాబ్లెట్లు. కాల్షియం ట్యాబ్లెట్కి, ఐరన్ ట్యాబ్లెట్కి ఖచ్చితంగా 2 hours టైం ఉండాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకవేళ ఇప్పుడు డెలివరీ చేయించుకునే వాళ్ళు ఫస్ట్ పాపన, సెకండ్ పాపన, ఒకవేళ ఫస్ట్ పాప అయితే ఫస్ట్ పాప వివరాలు, ఎక్కడ డెలివరీ అయింది, ఏంటి ఆ పాప గురించి మొత్తం డీటెయిల్స్. ఫస్ట్ వాళ్ళకైతే అవసరం లేదు, సెకండ్ డెలివరీ వాళ్ళకి ఈ వివరాలన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసి ఏ డేట్ రోజు మనం వెళ్ళి చెకప్ చేయించుకున్నాము, ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, వెయిట్ ఎంత ఉంది మొత్తం అనే డీటెయిల్స్ అన్నీ చెక్ చేసిన దాని రిపోర్ట్ని బట్టి ఇందులో డీటెయిల్స్ అన్నీ చేస్తుంటారు. 12 to 13 weeks అన్నట్టు అలా అన్ని డీటెయిల్స్ ఇందులో ఫిల్ చేస్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవి ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన విషయాలు. పండ్లు, పాలు, ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు తప్పనిసరి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. రోజులో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. అయోడిన్, ఉప్పు మాత్రమే వాడాలి. తరచూ నీరు తాగుతూ ఉండాలి. గర్భిణీ స్త్రీలు పగటిపూట 2 గంటలైనా విశ్రాంతి తీసుకోవాలి. ఒకవేళ గర్భిణీతో ఉన్న వాళ్ళకి ఇందులో చూపిస్తున్న విధంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మన దగ్గర పట్ల ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. రక్తం తగ్గడం కానీ, జ్వరం కానీ, అధిక రక్తస్రావం కానీ, తలనొప్పి, వాంతులు ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. తన డెలివరీ అయ్యే వరకు 10 నుంచి 12 కిలోల బరువు మాత్రమే పెరిగితేనే ఆరోగ్యంగా ఉన్నట్టు. మళ్ళీ ఇది ఇంపార్టెంట్ చూడండి. రీజన్స్ ఫర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ, అంటే కొంచెం రిస్క్ ప్రెగ్నెన్సీకి ఇవన్నీ రీజన్స్ అన్నట్టు. ఇందులో ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా కానీ ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ సలహా పాటించాలి ఖచ్చితంగా.
ఇది వచ్చేసి మనం ఆ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాము, మన డీటెయిల్స్ ఏంటి అవన్నీ ఇందులో ఫిల్ చేస్తూ ఉంటారు. సో ఈ టెస్ట్లన్నీ ఖచ్చితంగా మన డెలివరీ అయ్యేలోపు ఈ టెస్ట్లన్నీ చేయించుకోవాలి. డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్, జీటీటీ, థైరాయిడ్ ప్రొఫైల్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పుట్టబోయేది పాపనా బాబునా అని ఆ పరీక్ష చేయించుకోవడం చట్టరీత్యా నేరం. ఎందుకంటే తెలిసిన విషయమే కదా అందరికీ. ఇది వచ్చేసి డెలివరీ అయిన తర్వాత ఫిల్ చేయాల్సిన విషయాలు అన్నట్టు. ప్రసవ వివరాలు, ఎక్కడ డెలివరీ అయిపోయింది, ఏ టైంలో పుట్టింది, ఏ టైంలో అయింది, పాపనా బాబునా అనే వివరాలన్నీ ఇందులో ఉంటాయి. ఇది వచ్చేసిన తర్వాత డెలివరీ అయిన మహిళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఒకటో రోజు రెండో రోజు చెకప్లు చేస్తారు కదా, ఆ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అంటే ఇందులో పాప గురించి, పుట్టిన పాపకి ఎలాంటివి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా అన్ని వాళ్ళ అప్డేట్, పూర్తి అప్డేట్ మొత్తం ఇందులో ఫిల్ చేసుకుంటారు. డౌట్ ఉంటుంది కదా, పుట్టినాక ఎప్పుడు స్నానం చేపియాలి ఏంటి అనేది, అందుకనే ఇందులో ఉంది చూడండి. పుట్టిన 7 రోజుల వరకు స్నానం చేయించకూడదు, శిశువుని వెచ్చగా ఉంచాలి, జబ్బులతో బాధపడే వారి నుంచి శిశువులను దూరంగా ఉంచాలి, బొడ్డుకి ఏమీ రాయకూడదు. ప్రతి ఒక్క తల్లి గుర్తుంచుకోవాల్సిన విషయాలు: కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, శిశువు 2.5 కిలోగ్రాం కన్నా తక్కువ బరువు ఉంటే మంచిగా శ్రద్ధ తీసుకోవాలి, పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి, 7 రోజుల వరకు స్నానం చేపియద్దు. పిల్లలకు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, పాలు తాగకపోయినా కానీ, శ్వాస ఎక్కువ తీసుకున్నా కానీ, ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నా కానీ, కడుపు నొప్పి, కొంచెం ఏమన్నా ఎక్కువ ఏడుస్తున్నా కానీ ఒక్కసారి వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. చిన్న కుటుంబం, ఆరోగ్యకరమైన కుటుంబం. వ్యాధి నిరోధక టీకాలు వివరాలు అంటే, పుట్టిన బాబుకి, పాపకి, పుట్టిన బేబీకి ఏ టీకా ఏ టైంలో వేయాలి, ఎలా వేయాలి ఏంటి అనేది ఇందులో మొత్తం వివరాలన్నీ ఇందులో ఉంటాయి. 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు, 9 నుంచి 12 నెలలు. చూడండి ఫ్రెండ్స్, వ్యాధి నిరోధక టీకాలు, పిల్లలకు ఆరోగ్య వరాలు. ఏ టీకా తీసుకుంటే ఏ వ్యాధులు రాకుండా ఉంటాయనేది ఇందులో వివరంగా పూర్తిగా ఉంది, క్లియర్గా. టీకా వేసిన తర్వాత తల్లిదండ్రులు తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: పిల్లలకి జ్వరం రాకుండా కానీ, గడ్డగట్టకుండా జాగ్రత్త వహించాలి. మళ్ళీ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, డయేరియా నివారణ చర్యలు ఇలా పాటించాలి. డయేరియా నివారణ చర్యలు, న్యూమోనియా నివారణ, న్యూమోనియా లక్షణాలు. ఈ లక్షణాలు ఏమన్నా కనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోవాలి. వైద్యుని సలహా పాటించడం తల్లి బిడ్డలకు ఎంతో అవసరం. ఈ పిల్లలకి ఆహారం ఇవ్వడం, వారితో ఆడటం, సంభాషించడం ద్వారా శారీరక మానసిక పెరుగుదల సహాయపడుతుంది. చూసారు కదా, పాప తల్లితో ఎంత చనువుగా ఉంటుందో, చేస్తుందో మొత్తం. ఆరు నెలల వరకు పిల్లలకి బయట ఫుడ్ ఏది ఇవ్వద్దు, ఓన్లీ తల్లిపాలు మాత్రమే. బిడ్డతో మాట్లాడండి, నవ్వండి మరియు బిడ్డ తినుటకు ఓర్పుతో ప్రోత్సహించండి. 6 మాసాలు, 6 నెలల తర్వాత ఇవ్వవలసినవి, 6 నుంచి 9 మాసాల్లో ఫుడ్ పెట్టవలసింది, 9 నుంచి 12 మాసాలు. సాధారణ చిట్కాలు: పౌష్టికాహారం తీసుకోవడం వల్ల, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బిడ్డను కనగలుగు. 2-3 మాసాలు. ఈ పైన మొత్తం హెల్తీగా ఉన్న పిల్లలు చేసే యాక్టివిటీస్, ఈ కింద మొత్తం కొంచెం సిక్గా ఉన్న పిల్లలు చేసే యాక్టివిటీస్ అన్నట్టు. అంటే పిల్లలు తల్లిని గమనించడం, నవ్వడం, బోర్ల పక్కన పడుకోవడం, నవ్వడం చేయడం, మొత్తం ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటారు. బొమ్మలు ఏమైనా తగిలిచ్చినా చేసినా కానీ గమనించుకోవడం. ఇక్కడ వచ్చేసి నవ్వకపోవడం కానీ, పిలిచినా పలకకపోవడం, ఉలుకు పలుకు లేకపోవడం, ఇలాంటివి యాక్టివిటీస్. ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి. 4 నుంచి 6 మాసాల వయసులో పిల్లలు చేసే యాక్టివిటీ. 4 నుంచి 6 మాసాలలో పిల్లలు నిటారుగా కూర్చోవడం, బొమ్మలు గమనిస్తూ ఉండడం, సౌండ్ చేయడం, ఊ అని సౌండ్ చేయడం, మనం వేసిన బొమ్మల్ని పట్టుకోవడానికి ట్రై చేయడం, పిల్లల్ని అలా బయటికి తీసుకెళ్ళి బయటి ప్రపంచాన్ని కూడా పరిచయం చేస్తూ ఉండాలి. ఇది వచ్చేసి కొంచెం సిక్గా ఉన్న పిల్లలు తల నిలబెట్టలేకపోవడం, తల్లి మాట్లాడుతున్నా కూడా నవ్వకపోవడం, బొమ్మల్ని గమనించలేకపోవడం, ఇలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా వైద్యుని వద్దకు వెళ్ళాలి.
7 నుంచి 9 నెలల పిల్లలు చేసే యాక్టివిటీస్. బొమ్మలో చూపిస్తున్న విధంగా చూడండి. ఇవన్నీ హెల్తీగా ఉన్న పిల్లలు చేసే యాక్టివిటీస్ ఇవన్నీ. కొంచెం సిక్గా ఉన్న పిల్లలు చేసే యాక్టివిటీస్. ఇది మాత్రం మర్చిపోద్దు, ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకో. 10 నుంచి 12 నెలలు పిల్లలు చేసే యాక్టివిటీస్. చూడండి బొమ్మలో చూపించిన విధంగా ఎలా ఆడుకుంటున్నారో పిల్లలు. ఈ నెలలో ఆ పిల్లలు అలా చేస్తేనే వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు. కొంచెం అన్హెల్తీ ఉన్న పిల్లలు ఇలా ఉంటారు చూడండి. ఇవన్నీ మనం గమనిస్తూ ఉండాలి, పేరెంట్స్ దగ్గరుండి గమనిస్తూ ఉండి ఖచ్చితంగా వాళ్ళ కదలికలు గమనిస్తూ ఉండాలి. 18 నెలల పిల్లలు చేసే యాక్టివిటీస్. బుడి అడుగులు వేస్తున్న ఫస్ట్. ఇలాంటి వస్తువుల సాయంతో నడక నేర్చుకుంటారు పిల్లలు. ఇలా బొమ్మలు, పండ్లు. 24 నెలలో చేసే యాక్టివిటీస్. 24 మంత్స్లో పిల్లలు చేసే యాక్టివిటీస్ బొమ్మను లాగడాలు, తల్లిని అనుసరించడం, ఇంటి పనులలో వాళ్ళ శరీర భాగాలు వాళ్ళే గుర్తించడం, అలా ఆరు బయట ఆడుకోవడం చేయడం. ఫైనల్గా 3 సంవత్సరాలకు చేసే యాక్టివిటీస్. 3 సంవత్సరాలకు చేసే యాక్టివిటీస్ చూడండి. ఇది వచ్చేసి బాయ్. పుట్టినప్పటి నుంచి 5 years వరకు బాబు అయితే ఎంత వెయిట్ ఉండాలి ఏంటి అనేది చూపించేది. పిల్లలకి ఏమైనా ఇలాంటి విరోచనాలు కానీ, శ్వాసకోశ వ్యాధులు కానీ, ఫీవర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్త వహించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. ఫైనల్గా ఈ ఇమేజ్లో ఏం కనిపిస్తుందో తెలుసా, కానీ ఇప్పుడు ఏం రివీల్ చేయొద్దు. మనం ట్యాబ్లెట్లు వేసుకుంటాం కదా, మొత్తం 180 ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న ప్రతి ఒక్కసారి ఒక్కొక్క చుక్క కలుపుతూ రావాలి. మనం డెలివరీ అయిపోయాక ఈ ఇమేజ్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.